ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. ఆమె చెరుకుతో కూరగాయలు, పళ్లను పెట్టుకొని బజార్లో అమ్ముతూ బతికేది. ఒకరోజు బామ్మ అడవిలోంచి వస్తుండగా ఓ చిన్న కోతి దెబ్బతిన్న పరిస్థితిలో కనిపించింది. బామ్మకు కోతిమీద జాలి వేసింది. దానిని ఇంటికి తీసుకెళ్లి పాలు పెట్టి, గాయాన్ని జోడించి, నానిపించి చూసింది. కొన్ని రోజుల్లో కోతి పూర్తిగా బాగుపడింది. అప్పట్నుంచి కోతి బామ్మతో ఉండిపోయింది. కొన్నిసార్లు బామ్మని నవ్విస్తూ ఉండేది. ఒకరోజు బామ్మ దుకాణానికి వెళ్లి వస్తే ఇంటిదగ్గర చుట్టుపక్కల వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే కోతి ఇంట్లోకి వచ్చిన దొంగని చూసి గట్టిగా అరచింది. దొంగ భయంతో పారిపోయాడు. ఆ విషయానికి తెలిసిన బామ్మ చాలా ఆనందపడింది. ఆ ఊరి ప్రజలంతా కోతిని మెచ్చుకున్నారు. ఎవరు పేదైనా మనసులో దయ, ప్రేమ ఉంటే దైవం సహాయం చేస్తాడని వాళ్లు గుర్తుపెట్టుకున్నారు. అప్పటినుంచి బామ్మ, కోతి ఇద్దరూ సంతోషంగా జీవించసాగారు. అయినా బామ్మ ఏడుస్తుంది, మీరెవరు లైక్లు కొట్టలేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదని ప్లీజ్ సబ్స్క్రైబ్.